పెద్దప్ప యా ఊరు పెద్దప్ప? పల్లవెల్లి. ఎక్కడ ఉండేది ఇది? 7 కిలోమీటర్లు. ఏం పెద్దప్ప బండి సమస్య ఏమి? బండి సమస్య అదే క్లచ్ ప్లేట్ ఒకటి నెల అయింది వేపించి అది గడగడ అంటుంది. గడగడ అంటుందంటే అని నడుగుతుంది బండి మూవ్ అవుతాడా? బండి మూవ్ అవుతాడు. వెనక్కి మూవ్ అయినప్పుడు అట్లా నడుగుతుంది. ఇతను కూడా వేసినప్పుడు ఒక 15 నిమిషాల లోపల హైడ్రాలిక్ దిగిపోతుంది. ఇప్పుడు బండి కొన్నప్పటి నుంచి మీదేనా? ఎప్పుడు మోడల్ బండి? అది కొన్నప్పటి నుండి ఇదే మోడలు 2007. ఇప్పుడు 1.5 నెల అయిందా క్లచ్ ప్లేట్ వేయించి? 1.5 నెల అయింది క్లచ్ ప్లేట్ వేయక ముందు ఆ సమస్య లేదా అడిగేది? ముందు ఏమి సమస్య లేదు. అంతకుముందు అడిగేది ఏంటి సమస్య లేదు. చూపిస్తావా ఎట్లా అది ఏమైతుంది? స్టార్ట్ చేయి. ఉండు పెద్ద కేరై రివర్స్. సరే పెద్దప్ప అట్లా అదురుకుంటా బండి అంతా అదురుకుంటా పోతుంది వెనక్కి. సరే ఇది క్లచ్ జాయింట్ ఓపెన్ చేయాలి. ఇది క్లచ్ జాయింట్ ఓపెన్ చేసి లోపలంతా చెక్ చేయాలి పెద్దప్ప. చేద్దామా? సరే పెద్దప్ప. క్లచ్ జర్కింగ్ అని చెప్పినాము కదా, 735 పావుగడ నుంచి వచ్చిందని జాయింట్ ఓపెన్ చేసినాము. ఈయన పెద్ద ఆయన ఆయిల్ సీల్ కానీ పోయింది మీ బండికి. గేర్ బాక్స్ ఆయిల్ సీల్ పోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చింది. దీనికి ఫింగర్ క్లచ్ వచ్చింది. చెక్ చేద్దాం ఇది కానీ ఈ ఆయిల్ సీల్ కానీ వేయాలా. ఇదంతా ఓపెన్ చేసి పెద్దనా అవన్నీ చెక్ చేసి వేసేద్దాం. ఆయిల్ సీల్ కానీ గేర్ బాక్స్ ఆయిల్ సీల్ వేస్తా. ఓకేనా? రైట్ పెద్దనా. ఆయిల్ సీల్ పోయింది. ఈ ఆయిల్ సీల్ వేరేది మారుస్తాము. 2007 మోడల్ బండి. దీనికి 540 RPM వచ్చింది. యాక్చువల్గా 1000 RPM రాలా, కానీ 540 RPM ఉంది. 2007 మోడల్. పెద్ద ఆయన మంచి అదృష్టవంతుడు. 2007 మోడల్కి 540 RPM వచ్చింది. బేరింగ్ ఏం పోలేదు, ఓన్లీ ఆయిల్ సీల్ మాత్రమే పోయింది. ఆయిల్ సీల్ కానీ బయట కొట్టేసి చేసేద్దాం. ఆయిల్ సీల్ పోయింది అంటే ఆయన తక్కువ అయితే ఉండేది. ఇది ఆయిల్ సీలు కానీ వేసేద్దాం. రోటావేటర్ వేయడం లేదా? రోటావేటర్ వేస్తే ఇది కొంచెం పనులు అరిగినాయి. రోటావేటర్ అసలు వాడడం లేదా? సరే ఓకే రైట్. పెద్దనా 2 ఆయిల్ సీలు మార్చేద్దాము. పాత ఆయిల్ సీలు, కొత్త ఆయిల్ సీలు, కొత్త ఆయిల్ సీల్ కవరు, పాత ఆయిల్ సీలు, కొత్త ఆయిల్ సీల్ కవరు, కొత్త ఆయిల్ సీల్ లోపల కొత్త ఆయిల్ సీల్. 2 ఆయిల్ సీలు మార్చేసినాం. రైట్. ఇది ఇక్కడ సెట్ చేద్దాము. అట్లా దీనిపైన ఈ కవర్ వస్తుంది. అక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ సీల్కి ఆ షాప్ దగ్గర ఆయిల్ వేసుకొని ఫ్లాంజ్ నిదానంగా నీట్గా మడత పడితే ఏం చేస్తావు? దీనికి ఆయిల్ వేసుకొని ఈ ప్లేస్లో ఏమైనా అడ్జస్ట్ అయిందా? మేల్ ఫీమేల్ కప్లింగ్ ఆ పౌచ్ అసలు మేల్ ఫీమేల్ కప్లింగ్ కంపెనీ వాడాలి. ఊరికే ఉండే ఉంటే సరిపోతుంది. అదే నువ్వు బీచ్ చేత ముట్టుకునేదే, ఆయి చేత ముట్టుకునేదే, చాలా బాగా ఏం చేయమంటాయి పట్టాలి. నన్ను ఊరికే ఉండే కండాలు అయితే ఏం ముట్టుకోవచ్చు.
నీ బండి కంప్లైంట్ క్లచ్ వదిలేటప్పుడు దడ 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 అని అదురుకుంటా పోతుంది ముందరికి. పికప్ గికప్ అంతా బాగుంది. క్లచ్ ప్లేట్ కానీ పెట్రోల్తో కడిగేసినాం. అదొక్కటే నీ కంప్లైంట్. రైట్. నీ కంప్లైంట్ వచ్చి ఆ ఫింగర్ల కంప్లైంటే పెద్దనా? నీ బండి కంప్లైంట్ ఫింగర్లే, క్లచ్ ప్లేట్ అంతా బాగుంది, అదే కంప్లైంట్. అదొకటి నీకు చేసిస్తా. వాళ్ళు స్కేల్ పెట్టి చెక్ చేయలేదు, ఏలు పెట్టి చెక్ చేసి వేసిండేది. ఏమి ఏలు పెట్టి చెక్ చేసి ఉండేది. ఏలు పెట్టినారా? స్కేల్ కాదు. ఓ బా, సరే చేసిస్తా, నేను చేసిస్తా. రెడీ చేసినాము. పెద్దాన ట్రైల్ పోయించినాడు. పెద్దాన బండి ఆఫ్ చేయి. పెద్దాన చెప్పేదాన్ని ఎట్లుంది బండి? పొద్దునకు వచ్చినప్పుడు కంప్లైంట్ పోయిందా? హైడ్రాలిక్ బాగుందా? ఏమన్నా బాగలేకపోతే చెప్పు, చేద్దాం. సరిపోయింది కదా? ఓకేనా?